So first here we have to select the payroll info. In payroll info category ఉంటుంది. For example category లో have to for example create. So ఇక్కడ by rate and create చేయడం జరిగింది. Okay. So for example you write your name, your company name. సార్ ఇంతకుముందు స్క్రీన్స్ లో పేరోల్ ఇన్ఫో అసలు రాలేదు కదా, అది ఎట్లా? ఎనేబుల్ అదొకసారి చూపించండి సార్. Sure. For example, first of all you press F11. In F11 select the accounting futures. So here maintain payroll. So ఇక్కడ maintain payroll అనే ఆప్షన్ ఉంటుంది, yes పెట్టండి. నెక్స్ట్ maintain one payroll cost category, yes. ఈ రెండు ఆప్షన్ yes పెట్టి then సేవ్ చేయండి, కంట్రోల్ A. సో సేవ్ చేసిన తర్వాత it will be here show the payroll info షో అవుతుంది. Then after that select enter the payroll info. In employee category లో for example you write your company name. Next groups వచ్చేసరికి for example here enter the for example groups అంటే సమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లో గ్రూప్స్ లో ఎంటర్ చేస్తాం. లైక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మేనేజర్ డిపార్ట్మెంట్ కావచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, బడ్జెట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాట్ ఇట్ మే బి. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్స్ నేమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 డిపార్ట్మెంట్స్ నేమ్స్ అక్కడ తీసుకోవడం జరిగింది. ఒకటి అకౌంట్స్, ఇంకొకటి మార్కెటింగ్, రైట్. సో 2 డిపార్ట్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సెలెక్ట్ ద ఎంప్లాయీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఎంప్లాయ్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను అక్కడ బైరెడ్. సో నేమ్ వచ్చేసి మురళి ఇచ్చాను, రైట్. ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అండర్ అకౌంట్స్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ ఇస్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. నెక్స్ట్ అతని యొక్క ఎంప్లాయ్ యొక్క నెంబర్. నెక్స్ట్ సో డిజిగ్నేషన్, లొకేషన్, మేల్ ఆర్ ఫీమేల్, అండ్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ బ్లడ్ గ్రూప్. అంటే అతని యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ సో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంటర్ ద ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది, రైట్. సో అతని యొక్క పాన్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్. సో అలా డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ సో యూనిట్స్ ఆఫ్ వర్క్. సో యూనిట్స్ ఆఫ్ వర్క్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ అంటే ఇక్కడ సో మంత్ కి సింబల్ ఏమి ఇచ్చానంటే MNT ఇచ్చాను. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఏమి ఇచ్చాను అంటే మంత్స్ అని టైప్ చేశాను. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో సాలరీ ఎలా పే చేస్తాం, ఫర్ మంత్లీ పే చేస్తాం కాబట్టి హౌ టు సెలెక్ట్ ద మంత్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ సో డేస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ DYS అని టైప్ చేసి DAYS అని టైప్ చేయండి. నెక్స్ట్ అండ్ సమ్ కంపెనీస్ సమ్ ప్రొడక్షన్ కంపెనీస్ ఉంటాయి కదా, సో కాబట్టి అవర్స్ బేస్ కూడా ఇస్తారు కాబట్టి అక్కడ HRS ఇస్తున్నాను అండ్ HOURS. సో డిస్మల్ దగ్గర 0 పెట్టండి. దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్ అగైన్, దెన్ ఎస్కేప్. అటెండెన్స్ వచ్చేసి దెన్ ఎంటర్ క్రియేట్. సో present under primary attendance leave with pay, attendance leave with pay తీసుకోండి అక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ absent అగైన్ ప్రైమరీ. ఫర్ ఎగ్జాంపుల్ the leave without pay తీసుకోండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ OT ఉంటుంది, అంటే OT మీన్ ఓవర్ టైం ఉంటుంది కదా, సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే ఓవర్ టైం ఉంటుంది. సో కాబట్టి OT అయితే ఏం తీసుకుంటాం అక్కడ, సో ఆన్ ప్రొడక్షన్ తీసుకోండి, రైట్. సో ఫస్ట్ ప్రజెంట్ అయితే మేము ఏం తీసుకుంటాం, ప్రజెంట్ ఎంటర్ చేయాలనుకుంటే అటెండెన్స్ లీవ్ విత్ తీసుకుంటాం. నెక్స్ట్ ఆబ్సెన్స్ ఎంటర్ చేయాలంటేనేమో లీవ్ వితౌట్ పే తీసుకుంటాం. OT ఇవ్వాలనుకుంటే ఏం చేస్తున్నాం ఇక్కడ ఆన్ ప్రొడక్షన్ తీసుకోండి. సో ఫర్ అవర్స్, రైట్. దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్. సో ఇప్పుడు నెక్స్ట్ అగైన్ యూ హ్యావ్ టు కమింగ్ నౌ పేడ్స్. సో దట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ basic salary. Okay, so earning from employees,
So fixed or variable. Now, so salary కాబట్టి for example it's now have to take the indirect expenses. Okay, so salary ki how to take the flat rate తీసుకోండి calculation type for month. Yes. Next, DA, daily allowances. Okay, daily allowances, earning from employees, it's a variable. Indirect expenses. Okay, సో మనం ఏం చేస్తామంటే డైలీ అలవెన్సెస్ మనం పర్సంటేజ్ రూపంలో ఇవ్వచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ అమౌంట్ అయినా ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ how to take the as computed value. So select that. Next, on specified formula, select the on specified formula. For example, మనం దేని మీద క్యాలిక్యులేషన్ అవ్వాలి, ఇస్ అ పేడ్ ఆన్ బేసిక్ సాలరీ. ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెడ్స్ వచ్చింది కదా, సో బేసిక్ సాలరీ మీద కావాలి, అక్కడ బేసిక్ తీసుకోండి, ఎంటర్. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఇవ్వండి. సో ఎంత పర్సెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డిఏ వచ్చేసి ఒక 12% ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, హెచ్ఆర్ఏ. ఓకే, సో ఎర్నింగ్ ఫ్రమ్ ఎంప్లాయీస్, సో వేరియబుల్. Indirect expenses as computed value on specified formula. సో అక్కడ డిఏ తీసుకోవద్దు, సో అది కూడా బేసిక్ సాలరీ పైన కాబట్టి, సో ఇక్కడ బేసిక్ సాలరీ తీసుకోండి. అండ్ లిస్ట్ పర్సంటేజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6% ఇస్తున్నాను. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ ఇస్తున్నాను. ఓకే, సో పిఎఫ్ వచ్చేసి ఇస్ అ డిడక్షన్. సో ఇక్కడ ఎంప్లాయీస్ స్టాట్యూటరీ డిడక్షన్స్ తీసుకోండి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీకి ఏమైనా గ్రాట్యుటీ ఇస్తే, అంటే గ్రాట్యుటీ అంటే తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎంకరేజ్మెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బోనస్ లాంటివి ఇస్తారు కదా, అప్పుడు గ్రాట్యుటీ తీసుకోండి. ఏమైనా మన లోన్స్ డిడక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోండి. సో ఏమైనా రియంబర్స్మెంట్స్ ఇస్తున్నట్లయితే రియంబర్స్మెంట్ తీసుకోండి. ఓకే, అది ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఎఫ్ కాబట్టి ఎంప్లాయీస్ స్టాట్యూటరీ డిడక్షన్, సో అది ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ లీగల్ మనం పిఎఫ్ ఏం చేస్తున్నాం, సాలరీ నుంచి డిడక్ట్ చేసుకుంటాం కాబట్టి మనం ఏం చేస్తాం, ఎంప్లాయీస్ స్టాట్యూటరీ డిడక్షన్స్ అని తీసుకోండి. నెక్స్ట్, ఇట్స్ అ కరెంట్ లయబిలిటీస్. on specified formula. So basic salary for example ఎంత పర్సెంట్, ఒక 12%, 12.5% ఇస్తున్నాను. నెక్స్ట్, ESI, employee state insurance. So this also is a deduction from employees. Yes, it's the current liabilities as computed value on specified formula, basic salary and list. So 1.7. Yes, next ఇంకొకటి ఎక్స్ట్రా సాలరీ పేబుల్ అని చెప్పేసి ఒకటి, సో పే హెడ్ క్రెడిట్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ నాట్ అప్లికబుల్ తీసుకోండి సాలరీ పేబుల్ కి. ద ప్రొవిజన్స్, కరెంట్ లయబిలిటీ తీసుకున్నా పర్లేదు, ప్రొవిజన్స్ కింద తీసుకున్నా నో ప్రాబ్లం. మనం ప్రొవిజన్ కింద తీసుకున్న కరెంట్ లయబిలిటీస్ కిందనే వస్తుంది. ఎస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటిని మనం అక్కడ క్రియేషన్ చేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ దట్, దెన్ ఎస్కేప్. Chala, you are coming to salary details define. So first how to select that, for example Murli. So date, for example a month salary is for example 01/05/2020. Okay, first basic అక్కడ సాలరీ ఇస్తున్నాను 35,000. ఓకే, నెక్స్ట్ టైం అవ్వాలి మనకి డిఏ, నెక్స్ట్ టైం అవ్వాలి హెచ్ఆర్ఏ రావాలి, తర్వాత పిఎఫ్,
తర్వాత ఈఎస్ఐ. ఓకే, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ రిమైనింగ్ వాటికి పర్సంటేజ్ ఇచ్చేస్తాం కదా, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. రైట్, నెక్స్ట్ అగైన్ షరీఫ్ 01/05/2020 ఫస్ట్ బేసిక్ సాలరీ 30,000, డిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్, ఈఎస్ఐ. రైట్, సో and after that ఇప్పుడు then escape again, then escape again, then escape. సో మొత్తం గెట్ ఫ్యాప్ టాలీకి వచ్చేసేయండి. ఇక్కడ గెట్ ఫ్యాప్ టాలీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పేరోల్ వచ్చేసి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఎంటర్ ద పేరోల్ వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి అటెండెన్స్ వేయాలి. ఏం చేయాలండి? అటెండెన్స్ వేయాలి. సో అటెండెన్స్ వేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్రెస్ Ctrl+F5. Ctrl+F5 ప్రెస్ చేసినా పర్లేదు, ఇక్కడ అటెండెన్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి, లేదా హ్యావ్ టు ప్రెస్ Ctrl+F5. ఓకే, సో మన ఏ మంత్ మనం ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ అనేది మే మంత్ ఇస్తున్నాం కదా, F2 31/05/2020. రైట్, సో ఇక్కడ అటెండెన్స్ ఆటోఫిల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోఫిల్ అయిపోవాలనుకుంటే సో మనం ఏం చేయొచ్చు, ఆటోఫిల్ చేయొచ్చు, లేదంటే మనం ఓన్గా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటోఫిల్ చేస్తున్నాను. సో ఏం ప్రెస్ చేయాలి? Alt+A. సో యూ ప్రెస్ Alt+A. సో వాచర్ డేట్ వచ్చేసి ఎస్. సో అక్కడ ఎంప్లాయ్ కేటగిరీ వచ్చేసి బైరెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఐటమ్స్ అంటే అందరికి ఇప్పుడు షరీఫ్, మురళి ఇద్దరికి పే చేస్తున్నాం కాబట్టి ఎస్ ఆల్ ఐటమ్స్. సో ప్రజెంట్ డేస్ ఎంటర్ చేస్తున్నాను. దెన్ ఎంటర్ ద ప్రజెంట్ ఎంప్లాయీస్ నేమ్స్ ఆర్ ఎంప్లాయీ నెంబర్. మనకు అక్కడ ఎంప్లాయీ నేమ్ షో అవ్వాలా, లేదంటే ఎంప్లాయీ నెంబర్ షో అవ్వాలని అడుగుతుంది. ఓకే, ఐ వాంట్ ద ఎంప్లాయీ నేమ్స్. చూడండి, ఆటోమేటిక్ మనకి ఎంప్లాయీ నేమ్ షో అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ 30 days వర్కింగ్, ఈస్ 29 days వర్కింగ్. రైట్, సో అక్కడ వర్కింగ్ డేస్ ఇచ్చేసాను, అటెండెన్స్ వేసేసాను. ఏమని చెప్పాను? మురళికి ఫర్ ఎగ్జాంపుల్ 30. సో ఓవరాల్గా 31 days. 31 daysకి ఇస్ 30 days ప్రజెంట్. నెక్స్ట్ షరీఫ్కి 29 days ప్రజెంట్. అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్లోకి వెళ్ళాలి. పేరోల్లోకి వెళ్ళాలంటే యూ ప్రెస్ Ctrl+F4 నొక్కండి. ఓకే, సో Ctrl+F4లో నెక్స్ట్ ఇక్కడ సాలరీ పేబుల్ తీసుకోండి, క్యాష్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ పేరోల్ ఆటోఫిల్ ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. సో యూ ప్రెస్ Alt+A. డన్. సాలరీ సో 01/05/2020 yes. Select the buy rate, all items, employees names, salary payable. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా అయిపోయింది. సో మన సాలరీ స్టేట్మెంట్ అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 35,000, డి ఎంత 4,200, హెచ్ఆర్ఏ ఎంత 2,100, నెక్స్ట్ పిఎఫ్ ఎంత అండ్ ఈఎస్ఐ ఎంత. ఇది మురళిది. నెక్స్ట్ షరీఫ్ది. ఓకే, సో దీన్ని సేవ్ చేద్దాం ఇప్పుడు. ఎస్, సో అయిపోయింది కదా. దెన్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు అగైన్ ఎస్కేప్ కొట్టేసండి. ఇక ఎస్కేప్ కొట్టేసిన తర్వాత అగైన్ షల్ ఐ గో టు అకౌంటింగ్ పేమెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన సాలరీ పేబుల్ వచ్చేసిందా ఇక్కడ. దెన్ ఎంత? 67,470. ఓకే, కాస్ట్ సెంటర్స్ ఇచ్చాడా? సో మన కాస్ట్ సెంటర్స్ నో పెడదాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ F11 ప్రెస్ చేయండి ఒకసారి. కాస్ట్ సెంటర్ ఆప్షన్ ఇస్తుంది. కాస్ట్ సెంటర్స్ ఓకే. సో దెన్ ఆఫ్టర్ దట్ సో ఇది మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాస్ట్ సెంటర్ అవసరం లేదు. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను పేమెంట్ తీసుకుంటున్నాను పేరు. సార్ యా సార్ హలో సార్, ఇది కొంచెం టాపిక్. హలో
లెట్ మీ కంప్లీట్ మై పాయింట్. ఓకే, మధ్యలో మాట్లాడు, ఒక 5 నిమిషాలు ఆగు, తర్వాత మా డౌట్స్ అడుగు. ఓకే, సో మనం పేమెంట్ లోకి వచ్చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ దట్, సో ఇప్పుడు పే స్లిప్ చూడాలి మనం. దెన్ పే స్లిప్ చూడాలి అంటే షల్ ఐ హ్యావ్ టు కమింగ్ టు డిస్ప్లేలోకి వెళ్ళి డిస్ప్లేలో పేరోల్ రిపోర్ట్స్ ఆప్షన్ ఉంటుంది. సో పేరోల్ రిపోర్ట్స్ లోకి వెళ్ళి జస్ట్ సెలెక్ట్ ద స్టేట్మెంట్ ఆఫ్ పేరోల్. సో అగైన్ pay slip, for example Murli. So is a Murli pay slip. Okay, see the employee number and designation is the Rajendra Nagar, some details, the bank details and date of joining, some details. As a total salary, basic salary anta 35, D enta ochindi 4200, HRD enta 2100, right? సో అక్కడ మనం ఆల్రెడీ మన పర్సెంటేజ్ ఇస్తాం కదా, సో ఆటోమేటిక్ అవుతుంది ఇక్కడ షో అవుతుంది. ఓకే, ఇది యూ ప్రెస్ ఆల్ట్ పి నొక్కండి. సో ఐ వాంట్ విత్ ప్రింట్ ప్రివ్యూ. సో ఎస్, without company phone number and without company website, without date of report, without numbers. Yes, so how to save that file. See, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, పే స్లిప్ అనేది రావడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ ఆథరైజ్ సిగ్నేచర్ ఉంటుంది అండ్ టోటల్ డీటెయిల్స్ అనేది మనకు దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పే స్లిప్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, అదర్ పర్సన్ చూడాలంటే ఏం చేస్తాం, ఎస్కేప్ షరీఫ్ పైన క్లిక్ చేయి. సో ఆటోమేటిక్గా షరీఫ్ యొక్క ఇది పే స్లిప్. నెక్స్ట్, సో మల్టిపుల్ పే స్లిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ వస్తాయి, ఆల్ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సి ద డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, 2 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ వచ్చినాయి అక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పే షీట్, ఫర్ ఎగ్జాంపుల్ పే షీట్ వస్తుంది. సి ఓవరాల్ 2 మెంబర్స్ యొక్క పే షీట్ వస్తుంది, ఈఎస్ ఎంత, పిఎఫ్ ఎంత, టోటల్ ఎర్నింగ్స్ ఎంత, డిడక్షన్స్ ఎంత, నెట్ సాలరీ ఎంత. ఓకే, సో ఇవి టోటల్ ఎర్నింగ్స్ అండ్ ప్లస్ డిడక్షన్స్. సో ఈ మైనస్ అయిపోతే నెట్ బ్యాలెన్స్ అనేది మనకు షో అవడం జరుగుతుంది. ఓకే, సో దెన్ సో అవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ స్టేట్మెంట్ చూడొచ్చు, అంటే ఇండివిజువల్ గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఏ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మురళిది 4200 అండ్ షరీఫ్ది 3600. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐ ఎంత, మురళిది ఫర్ ఎగ్జాంపుల్ 591, సో ఇదండి 510. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ చూడాలనుకుంటే పేరోల్ స్టేట్మెంట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ రిజిస్టర్, అక్కడ మనకు పేరోల్ ఎన్ని వచ్చినాయి, సో ఒక పేమెంట్ చేయడం జరిగింది, సో కాబట్టి ఒక పేరోల్ వచ్చి షో అవుతుంది మనకు అక్కడ. నెక్స్ట్ ఎంప్లాయీ ప్రొఫైల్, సో ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ వస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఐటమ్స్, సో హ్యావ్ టు సెలెక్ట్ ద మురళి. సో ఇది మురళి యొక్క డీటెయిల్స్. సో కంపెనీ ద మురళి అకౌంట్స్ అండ్ ఎంప్లాయీ నెంబర్, డేట్ ఆఫ్ జాయినింగ్ సీనియర్ అకౌంటెంట్ రాజేంద్ర నగర్, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్ ఓ పాజిటివ్ సంథింగ్, అతని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ డీటెయిల్స్ అనేది మనం చూస్తాం. అగైన్ హియర్ సీ ద అటెండెన్స్ షీట్. సో అటెండెన్స్ షీట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద 30 days వర్కింగ్, నెక్స్ట్ ఇస్ ద 29 days వర్కింగ్. ఓకే, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ షీట్ కూడా మనం చూడవచ్చు. సో దిస్ ఇస్ దట్. సో పేరోల్స్ అనేది మనం దెన్ ఆఫ్టర్ దట్ క్రియేషన్, దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్ అటెండెన్స్. అటెండెన్స్ లో ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలి,
attendance, leave with pay. Next, for example, absent entry చేస్తే absent, so leave without pay. Next, OT, overtime, so ఈసారి overtime ఇద్దాం. So on production, okay now, so OT వచ్చేసి as a production తీసుకోవాలి hours, then escape, again then escape. So shall I go to pairs, basic, salary, so earning from employees, variable as a flat rate, month, right? Yes, enter. Next, okay, HRA, earning from employee, variable, indirect expenses as a flat computed value on specified formula, basic salary, and list. So for example, how to give the percentage, 10. Next, ESI, so it's a deduction from employee, current liability as computed value on specified formula, basic salary, end of the list, 1.75%. నెక్స్ట్ ఇంకొకటి ఓటీ ఇస్తున్నాను ఇక్కడ, అది గమనించండి దయచేసి, ఇంతకుముందు దాంట్లో వేయలేదు. సో ఓటీ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీ వచ్చేసి ఎర్నింగ్ డిడక్షన్సా, ఎర్నింగ్, ఇట్స్ ఎర్నింగ్ ఫ్రమ్ ఎంప్లాయ్, వేరియబుల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎందుకంటే ఓటీ కదా, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ నౌ యూ హావ్ టు సెలెక్ట్ ద ఆన్ ప్రొడక్షన్ తీసుకోవాలి. ఓకే, యాజ్ ఆన్ ప్రొడక్షన్ యాజ్ అ ఓటీ ఆల్రెడీ అక్కడ క్రియేట్ చేస్తాం మనం. ఎస్, ఎంటర్. ఓకే, ఓన్లీ 3 తీసుకున్నాను, ఒకటి బేసిక్ తీసుకున్నాను, ఇంకోటి హెచ్ఆర్ఏ తీసుకున్నాను, ఒకటి ఈఎస్ఐ తీసుకున్నాను, ఒకటి ఓటీ తీసుకున్నాను, ఒకటి సాలరీ టేబుల్ ఒకటి తీసుకోండి, salary payable, not applicable, provision, yes. After that, escape. Shall I again coming to salary details, defines. Select the Chandu 0105 2020 basic 32,500, right? First HRA, నెక్స్ట్ ఈఎస్ఐ, తర్వాత ఓటీ. ఓటీ వచ్చేసి ఫర్ అవర్ ఎంత, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్కి 150 ఎక్స్ట్రా, మనకి ఫర్ ఎక్స్ట్రా ఓటీ వేస్తే మనకి ఫర్ అవర్ ఎంత 150 ఇస్తున్నాను అక్కడ. ఎస్ అండ్ లిస్ట్, డన్, దెన్ ఎస్కేప్. ఇంతవరకు సో సేమ్ ప్రాసెస్, అగైన్ దెన్ ఎస్కేప్. పేరోల్ వచ్చేస్, ఇప్పుడు అటెండెన్స్ చేయాలి, మనం అటెండెన్స్ చేయాలి కాబట్టి యూ ప్రెస్ కంట్రోల్ F5. సో డేట్ చేంజ్ చేయాలి కంపల్సరీ, 31/05. ఇక్కడ 31st మంత్ తీసుకోండి దయచేసి. సో అటెండెన్స్ ఆటోఫిల్ కావాలంటే ఏం చేస్తాం, Alt A ప్రెస్ చేయండి. ఎస్, ఆల్ ఐటమ్స్ ఓన్లీ ఇంతకుముందు ప్రజెంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఆబ్సెంట్ డేస్ ఇస్తున్నాను. ఎంప్లాయీ నేమ్స్, ఆబ్సెంట్ డేస్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ 2 days ఆబ్సెంట్. ఇస్ 2 days ఆబ్సెంట్ అంటే ఇట్స్ రిమైనింగ్ డేస్ ప్రజెంట్, రైట్? యా. నెక్స్ట్ మళ్ళీ ఓటీ వేయాలి, ఓటీ వేయాలి కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాను, ఎవరు, సో ఆటోఫిల్ అగైన్ మళ్ళీ తీసుకుంటున్నాను ఇక్కడ. ఆల్ ఐటమ్స్, select the OT. So for example 10 hours. Yes, attendance లో absent days అను ప్లస్ OT ఇచ్చాను ఇక్కడ.
then after that. So ఇప్పుడు payroll లోకి వెళ్ళిపోండి. So control F4. Yes, select the salary payable. Okay, so ఇప్పుడు salary అనేది auto fill కావాలి కదా మళ్ళీ. Again payroll auto fill. So select that salary. Yes, employees names. Select the salary payable. See automatic గా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓటీ కూడా వచ్చింది, 1500 వచ్చింది మనకి. ఎందుకు 1500 వచ్చింది? అక్కడ ఆల్రెడీ మనం ఎంత ఇచ్చాం? అక్కడ ఓటీ 10 అవర్స్ ఇచ్చాం. ఓకే, 10 అవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ ఎంత ఇచ్చాం? అక్కడ 150 ఇచ్చాను. సో 150 into 10, 1500, రైట్? దెన్ సో ఇప్పుడు సార్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పేమెంట్లోకి వెళ్ళండి ఇప్పుడు. సో దెన్ ఎస్కేప్, అకౌంటింగ్ వోచర్స్, పేమెంట్ లో సాలరీ పేబుల్ ఎంత? 36,681.25 ఫర్ క్యాష్ కాదు, మన బ్యాంక్ త్రూ చెక్ ద్వారా పేమెంట్ ఇస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ కమ్స్ అండర్ బ్యాంక్ అకౌంట్. సో జస్ట్ నౌ ఎంటర్. మనకు చెక్ నెంబర్ కంపల్సరీ కదా రాయాల్సింది, అక్కడ వేయలేం కాబట్టి ఎంట్రీ చేస్తున్నాను. పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పే స్లిప్ చూడాలి మళ్ళీ. దెన్ ఎస్కేప్, డిస్ప్లే, స్టేట్మెంట్ ఆఫ్ పేరోల్ రిపోర్ట్స్. పేరోల్ రిపోర్ట్స్ లో స్టేట్మెంట్ ఆఫ్ పేరోల్, పే స్లిప్, సింగిల్ పే స్లిప్ చందు, రైట్? సో ఓటీ ఎక్కడ వచ్చింది మనకి? ఎర్నింగ్ లో వస్తుంది. ఓకే, సో డిడక్షన్లు ఏమి ఇచ్చాం? ఓన్లీ సో ఈఎస్ఐ మాత్రం ఇచ్చాం, రైట్? సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం? సో పే స్లిప్ అనేది మనం క్రియేషన్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? గాట్ ఇట్? సో నార్మల్ ఎంప్లాయీస్ ఎలా చేయాలో చెప్పాను. అండ్ కంపెనీలో ఓటీస్ ఉంటే ఓటీ అనేది ఎలా సో ఎంటర్ చేయాలి, అండ్ దాన్ని ఓటీ అటెండెన్స్ అవర్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఫర్ అవర్ ఓటీ మనం ఎలా ఎక్కడ ఎంటర్ చేయాలి అనేది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం? పే స్లిప్ అనేది డిఫరెంట్ వేలో మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన కంపెనీలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతాయి, అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి మనం ఏం చేయాలి? పే స్లిప్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. బట్ ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ టీస్ గా ఉంటుంది. సో డిఫరెంట్ అంటే ఎర్నింగ్స్, డిడక్షన్స్ సంథింగ్ డిఫరెంట్ గా ఉంటాయి. డిపెండ్ ఆన్ ది కంపెనీ. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి ఫాలో అవర్ కంపెనీ సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో వీ హ్యావ్ టు మేక్ పే స్లిప్, రైట్? So if you can any doubt, just ask now.